ఒక్క బిడ్డగైనా దేవుడు బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఒక వాక్యం కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొరింథీ సంఘ బిడ్డలారా, మీరు అన్నిట్లో ఆరితేరున్నారు, అర్పిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఒకరిని మెచ్చుకుంటున్నారు, అన్నీ బాగా చేస్తున్నారు, కానీ ప్రభువుకి మెచ్చుకునేటట్టు మాత్రం మీరు ఎవరు కూడా చేయట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఏం మెచ్చుకుంటున్నాడో ఆ పని మీరు చేయట్లేదు, కాబట్టి మీకు మీరే మెచ్చేసుకుంటున్నారు. నేనే గొప్ప ప్రార్థన పరుణ్ణి, నేనే ఆలయానికి ముందు వస్తాను, నేనే అందరికంటే ముందుగా విషయంలోనైనా ముందుండి దేవునికి అర్పిస్తాను అని అన్ని విషయంలో ఉన్నారు, కానీ ఒక్క విషయంలో మాత్రం తప్పిపోయారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే, ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడండి అంటున్నాడు. అంటే ఇప్పుడు కొరింథీ సంఘాల్లో ఎలా ఉన్నారంటే, వారికి వారే మెచ్చేసుకుంటారు.